హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక ఫ్యాబులస్ ఇంకా ఇంకా ఏ ఆస్పెక్ట్లో చూసినా, ఏ టాలెంట్లో చూసినా అసలు ది బెస్ట్ పర్సన్ అనమాట రాకేంద్ర మౌలి. ఆల్రెడీ మనం 1 year బ్యాక్ ఇంటర్వ్యూలో కలుసుకోవడం జరిగింది అండ్ మళ్ళీ 1 year తర్వాత మన స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ రాకేంద్ర మౌలి గారు. హాయ్ శరత్ గారు, బాగున్నారా? యా, వెరీ ఫైన్, సూపర్. సో ఇప్పుడు యాక్చువల్లీ అంటే గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ది గర్ల్ ఫ్రెండ్ ఏంటి అది? మీరు ఫస్ట్ ఏమైనా అడిగారు దాని గురించి? ది గర్ల్ ఫ్రెండ్ ఏంటి అని? ది యానిమల్ లాగానా? ది యానిమల్ లాగా అలా కాదండి. మామూలుగా అతను ఆ ఉద్దేశంతో ఎవరిని మాక్ చేయాలని అయితే పెట్టలేదు. రాహుల్ వెరీ క్లియర్. అంటే ఈ పర్టికులర్ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది అన్నాం. గర్ల్ ఫ్రెండ్ అంటే మొత్తం జనాంతికంగా జనరలైజ్ అయినట్టు అవుతుంది కదా, కాదు. పర్టికులర్గా ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది వాడాల్సి వచ్చింది, అంతే. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి పర్టికులర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ సాంగ్స్? అవునండి, సాంగ్స్ వరకే, రైటింగ్ లో ఏం లేదు మీరు? లేదు, ఓన్లీ సాంగ్స్ వరకే. 5 songs ఉన్నాయి కదా ఆల్మోస్ట్. 4 songs మెయిన్ సాంగ్స్ అండి. హేషామ్ గారు మ్యూజిక్ ఇచ్చారు దానికి. 2 బిట్ సాంగ్స్ ఉన్నాయి. అది ప్రశాంత్ విహారీ గారు సంగీత దర్శకుడు. మొత్తం మీరే రాసిందండి? మీరే అన్ని పాటలు? ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింగిల్ కార్డ్ సినిమా ఇది. సో ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు వాట్ హీ సెడ్, అంటే ఎలాంటి ఐడియా, ఎలాంటి పర్స్పెక్టివ్స్ చెప్పారు మీకు? నరేషన్ కదండి, నాకు సినిమా చూపించాడు. అవునా? షూటింగ్ అయిన తర్వాత మేము మొదలెట్టాం మ్యూజిక్ సెషన్స్ బేసిక్గా. సో ఐ లిటరలీ వాచ్ సీన్స్ అనమాట. చూసి ఇప్పుడు ఇక్కడ రాయాలన్నాడు. అసలు ఇంతకు మించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదీ లేదు. బట్ రాహుల్ ఎక్స్ప్లెయిన్ సో వెల్. అతను చాలా మంచి రైటర్ అండ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అన్న థాట్. ఏం కావాలి, ఏం వద్దు, అది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఇది నేను ఇలా చూస్తున్నాను ఈ సిచ్యువేషన్ని, నువ్వు దీన్ని ఎలా అంటే ఓకే నాకు ఇలా అనిపిస్తోంది అన్న డిస్కషన్ మీద నడుస్తుంది మా ఇద్దరిది. చాలా కంఫర్టబుల్ పర్సన్ టు వర్క్ విత్. ఎందుకంటే నచ్చిందంటే అదిరిపోయింది, నచ్చదంటే నచ్చలేదు ఇంకోటి చేస్తావా అంతే, ఇంతే. సో 0 కన్ఫ్యూజన్స్ మా ఇద్దరి మధ్య. మేబీ అందుకే సాంగ్స్ చాలా సిచ్యువేషనల్ పరంగా అసలు ఎంత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అందరు రాక్షస్ తర్వాత రాహుల్తో మళ్ళీ ఇదే కాంబినేషన్. అవునవును. సో అందుకనే ఐ రియలీ ఫెల్ట్ గుడ్. సో సాంగ్స్ అన్ని అంటే డిస్కషన్స్ ఇవన్నీ అయిపోయి మొత్తం రాసిన తర్వాత హిషమ్ గారి మ్యూజిక్ ఇప్పుడు ఒక్కొక్క సాంగ్, నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది. అవును, అసలు టెరిఫిక్ లైన్స్ అయితే నేను మీకు మెసేజ్ పెట్టాను. అవునవును. ఏంటంటే ఆ పెయిన్ అవన్నీ మీకు ముందే అర్థం చేసుకొని రాసేసారా? నేను ఆ అమ్మాయి అయితే ఎలా ఉంటుందో ఊహించి రాశాను అంతే. ఎప్పుడు అంతే కదా, ఒక రైటర్గా మన బాధ్యత ఏంటి, ఆ పాత్ర పోషించే ఆ పాత్రలో మనం విలీనం అయిపోయి మమేకం అయిపోయి దాంతోపాటు మనం ఇప్పుడు పలికితే ఎలా పలకాలి, ఏ మాటలు నా మనసు నుంచి వస్తాయని నేను ఆలోచించినప్పుడు వచ్చిన పదాలనే మనం కవిత ఫార్మేట్గా ఫస్ట్ రాసుకున్న పాటకి మళ్ళీ తత్కారానికి కుదించాలి. నిన్న హిషమ్ గారిని అడిగితే తెలుగు మీ ఫస్ట్ నుంచి వచ్చిన సాంగ్స్ అన్నింటిలో కూడా తెలుగు చాలా స్పష్టంగా ఉంటాయి, తెలుగు పరంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకి ఎలా అంటే, ఈ సినిమాకి నాకు రాకేందు రాశారు, చాలా బాగా రాశారు అది ఇది అని అన్నారు. అండ్ మొన్న రిలీజ్ అయిన సాంగ్ అవ్వచ్చు, ఫస్ట్ మేకింగ్ సాంగ్ దగ్గర నుంచి అన్ని కూడా యూ హ్యావ్ రిటర్న్ వెరీ వెల్. సో మీకు వాటిలో ఏమన్నా ఫేవరెట్ ఆర్ ఎల్స్ జనాలకి ఇవి తెలియాలి అని అనిపించేవి ఏమన్నా చెప్పాలి? ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే కలకలములు కలగలిపిన కథ మొదల కలవరమున తెగ నలిగిన నిజము కల. ఇది ఫస్ట్ ఆ తత్కారం విన్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇది ఫుల్ రన్నింగ్ నోట్స్ ఉన్నాయి అనుకున్నాను. అండ్ మళ్ళీ స్టక్ అయ్యాడు సో మళ్ళీ అక్కడ బ్రేక్ పడుతుంది, మళ్ళీ పరిగెడుతుంది. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కాంపోజిషన్. నాకు నా పర్సనల్ ఫేవరెట్ అది క్లైమాక్స్ సాంగ్. సో అది సో అందులో మెయిన్గా ఏంటంటే సడన్గా ఇక్కడ ఒక సాంస్క్రిట్ శ్లోకం ఎక్కడి నుంచైనా తీసి రాయన్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన శ్లోకాలు ఏడంటే మనం ఎతకడం కష్టం, మనమే రాస్తే పోలా అని చెప్పి సాంస్క్రిట్లో కూడా రాశానమాట. అదే మరీచిక సమ సంబంధం సందిగ్ధం సత్సాన్నిధ్యం మస్తిష్కం భ్రమరా భ్రమణం ద్విపదం ద్విముఖం త్వం చింతం. సో ఇది ఏంటి, ఆ అమ్మాయి మన స్థితిని మనం రాయగలగాలి. మరీచిక సమ సంబంధం, మరీచికము అంటే ఏంటి, ఎండమావి. సో నాకు ఇప్పుడు ఈ సంబంధం ఉన్నట్టా లేనట్టా, ఇతనితో ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఉండదు కదా. సో మరీచిక సమ సంబంధం, అతనితో ఉన్న రిలేషన్షిప్. సందిగ్ధం కన్ఫ్యూజన్, సత్సాన్నిహిత్యం ఈ కంపానియన్షిప్ రిలేషన్షిప్, ఈ సన్నిహిత్యం నిజంగానే ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్ సందిగ్ధం. మస్తిష్కం అంటే బుర్ర, భ్రమరా భ్రమణం, భ్రమణంలాగా బుర్రని అని తిరుగుతుంటే ఎట్లా ఉంటుంది లోపల ఒక భ్రమరం, సో అలా తిరుగుతుంది అన్నట్టు. ద్విపదం, నా పాటలు ఇప్పుడు 2 ఉన్నాయి, నా బాటలు 2 ఉన్నాయి. ద్విపదం ద్విముఖం,
నేను 2 ఫేస్డ్గా ఉన్నాను. నేను లోపలికి వెళ్ళా ఉన్నాను, నా అంతర్ముఖం వేరు, నా బహిర్ముఖం వేరు. ద్విపదం ద్విముఖం త్వం చింతం, యువర్ థాట్ అనేది రాశారు. సో ఇట్లా రాసేసరికి ఎక్కడి నుంచి పట్టారు, ఎక్కడ పడ్డాడు, నేను రాశాను. అయితే వేసుకో వేరుతాడు టైంలో, పల్లె ఉందిరా, చాలా చాలా బాగుంది అని చెప్పి. చాలా ఇద్దరికి అంత ర్యాప్ అంటే అరే ఒరే అనుకునేంత ర్యాప్ తను రా అంటే నేను బ్రో అంటాను. ఎంత కదా నాకన్నా ఎక్కువ. నేను చిన్మయ్య అక్క అని పిలుస్తాను, నైబర్ కదా చిన్నప్పటి నుంచి. చెన్నైలో చిన్మయ్య అక్క ఇస్ మై నైబర్. సో తన అక్క అని పిలుస్తాను కాబట్టి నేను బ్రో అని వేస్తాను, అంతే పాయింట్. సో అందాల రాక్షసే మీ ఫస్ట్ వర్క్ చేయడం, అప్పటికి పెళ్ళి అవ్వలేదు అనుకుంటా కదా వాళ్ళు? లేదు కదా, అది చూసే పడింది చిన్మయ్య అక్క. డబ్బింగ్ తనే కదా చెప్పింది. అవునవును, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అని కూడా అక్కడ ఆద్యం పడింది, అది బీజం అక్కడ పడింది. సో అంటే ఇప్పుడు మీరు సినిమా చూసి రాయడం వల్ల అడ్వాంటేజా ఆర్ఎల్స్ లేదు? యాక్చువల్లీ అవును కదా, అందరికీ దొరకదు. లక్కీలీ మనోడు షూటింగ్ ముందు చేసుకుని తర్వాత మ్యూజిక్ షూటింగ్ పెట్టుకున్నాడు కాబట్టి నాకు సినిమా చూపించేసాడు, ఇంకా డైరెక్ట్లీ ఎమోషన్ అర్థమైపోయింది, అంతే కదా. ఇప్పుడు తను మొత్తం కూర్చొని నాకు సిచ్యువేషన్, తన క్యారెక్టరైజేషన్ ఇది, వీడి క్యారెక్టరైజేషన్ ఇది, ఈ అమ్మాయి పర్స్పెక్టివ్ ఇలా ఉండాలి, ఇది చెప్పడం కన్నా చూపించడం ఈజీ కదా. మనోడు రివర్స్ చేశాడు, ముందు ఎప్పుడు మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చొని ఆ తర్వాత విజువల్ తీస్తారు కదా, మనోడు సినిమా తీసుకొచ్చి ఆ తర్వాత మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నాడు. సో అట్లా. సో మీకు ఆల్రెడీ అంటే చిన్మయ్ గారు ఫ్రమ్ చైల్డ్హుడ్ బాగా తెలుసు, అండ్ రాహుల్ గారు ఈ నుంచి బాగా పరిచయం ఫ్రెండ్స్. ఇది మీకు మన్మధుడు సపోజ్ టు రైట్, కానీ నేను అప్పుడు చెన్నైలో ఉండే, తను ఇక్కడ హైదరాబాద్లో. సో అది అలా కాదురా, నాకు పక్కన కూర్చొని రాయాలి అన్న పాయింట్లో, అంటే కష్టమేమో అయితే రావాలన్న పాయింట్ చెప్పాను. సరే అయితే ఇది కాకపోతే మీరు ఏం రాయలేదు కదా? చీలసోకి రాలేదు. కొలాబరేట్ అయ్యారు. సో మన్మధుడు వీఆర్ సపోజ్ టు డూ మన్మధుడు ట్రూ, బట్ ఇది ఇలా వచ్చింది అన్నమాట. నాకు ఫస్ట్ ఇచ్చిన పాటే ఇది, కలకలముల సాంగ్. ఏం జరుగుతుంది మతి చెడెనా ఏమో సతమతమో తలపేదో నిలదీసి నన్నడిగెనుగా. నేను ఫస్ట్ రాసిందండి నిలదీసి నన్నడిగెను తొలిగా అని రాశాను, బట్ అది మీటర్ వద్దులే అని చెప్పి ఇలా మార్చుకున్నది. ఏం జరుగుతుందో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, ఏం జరుగుతున్న వర్డ్ మాత్రం వాళ్ళు ముందు ఫిక్స్ అయిపోయారు. సో దానికి ఎక్స్టెన్షన్ తెలుసా మనసా తెలుసా అన్న క్వశ్చన్లో అన్ని క్వశ్చన్ మార్క్సే ఉంటాయి చూడండి. ఆ పాటలో మాక్సిమం బ్యూటీ ఏంటంటే అన్ని క్వశ్చన్ మార్కులు లేదా ఎక్స్క్లమేటరీ మార్కులు ఉంటుంది ఆ హోల్ లిరికల్. సో సినిమా అంతా మీరు ఆల్రెడీ ముందే చూసారన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? రాహుల్కి ఈ సినిమా తర్వాత ఒక తరం గర్ల్స్ మొత్తం చందాలు వేసుకొని మరి గుడి కట్టేస్తారు రాహుల్కి, అన్డౌటెడ్లీ. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. వాట్ ఈస్ రెడ్ ఫ్లాగ్, వాట్ ఈస్ గ్రీన్ ఫ్లాగ్ అని మనం మాట్లాడతాం కదా, మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ. అది దాని గురించి ఒక అత్యద్భుతమైన సినిమా తీశారు, నీడ్ ఆఫ్ ది ఆర్. ఇప్పుడు చాలా షామినిస్టిక్ ఫిల్మ్, అంటే పురుషాధిక్య ప్రపంచమే మంది, పేట్రియార్కల్గానే ఉన్నాము. అందులో సమాన హక్కుల గురించి మాట్లాడితే చిరాకు దొబ్బుతుంది చాలా మందికి, లేదా దానికి వ్యతిరేకమైన క్యారెక్టర్ని లేదా పురుషాధిక్యంగానే ఉండే పాత్రల్ని ఎంచుకొని కథలు రాస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, అది వాళ్ళ ఎక్స్ప్రెషన్. ఓకే, రాహుల్ ఈ సినిమా ఎందుకు రాశారంటే రాహుల్కి కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతని లైఫ్ని ఆధారంగా బేస్ చేసుకొని రాసిన ఒక స్టోరీ. అవును, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, ట్రూ ఇన్సిడెంట్స్. ఇది నేను చాలా రివీల్ చేయకూడదు, నేనేం చెప్పిన రివీల్ ఇంకా పాయింట్కి వెళ్ళిపోతాను కాబట్టి నేనేం చెప్పట్లేదు. తర్వాత పోస్ట్ చేసుకుందాం బిట్ వరకు, రిలీజ్ తర్వాత చేసుకుందాం, అట్లా కూడా చేయొచ్చు అంటారా? కోర్ ఆఫ్ ఐడియా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అని అన్నారు, అమ్మాయిలు ఇప్పుడు గుడి కట్టేస్తారు అన్న కాన్ఫిడెంట్ లో చెప్పారు. ఏంటంటే సింపుల్గా చెప్తాను, అయితే ఇప్పటిదాకా మనం తెలుగు సినిమాలు చూసిన ప్రతి హీరో చేసిన ప్రతి పని మనోడు చేస్తాడు, మీకు అది తప్పుగా అనిపించదు, కానీ లేటర్ అని ఆలోచిస్తే అది తప్పే కదా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలాంటి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఈ సినిమాలో. పొసెసివ్నెస్ కావచ్చు, ఇది నా పిల్ల అంటే హౌ కెన్ యూ ఓన్ ఫస్ట్ థింగ్. వాళ్ళకు ఒక స్పేస్ ఉంటుంది, వాళ్ళు ఇలా ఉండాలని నువ్వు రుద్దకూడదు. ఆర్ రెగ్యులర్గా ఒక టిపికల్ బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉన్నారు ఇప్పటిదాకా మన తెలుగు సినిమాలో, అలా ఉన్నా అలా ఉండకూడదని చెప్పడమే పాయింట్ మెయిన్గా. సో మీరు ఆ సాంగ్ చిన్మయ్ గారు పాడారు, 5 languages లో తనే పాడారు, అండ్ అంతేకాకుండా తమిళ్లో రాశాను, తమిళ్లో కూడా రాశాను, తెలుగు ముందు రాసి తర్వాత తమిళ్లో రాశాను ఫస్ట్ టైం. మిగతా లాంగ్వేజెస్లో వేరే లిరిసిస్ట్ రాశారు. సో తమిళ్ కూడా నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను. ఇది రాహుల్ ఇస్ వెరీ హ్యాపీ. తమిళ్ ఎంతవరకు లిరిక్స్ రాయలేదా? ఇప్పుడు రాయలేదుగా, ఫస్ట్ సాంగ్ ఇది. ఓకే, అయితే ఫస్ట్ సాంగ్ ఎలా అనిపించింది మీకు తమిళ్లో? చాలా బాగా అనిపించింది. సో ఫర్దర్ గా తమిళ్ సాంగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో రాస్తానేమో తెలీదు.
అంటే ఇప్పుడు సింగింగ్ కెరీర్ ఓకే, రైటింగ్ ఓకే, డబ్బింగ్ పర్ఫెక్షన్ అంటే దగ్గరుండి చాలా మందికి డబ్బింగ్ చెప్పించడం ఇది కూడా ఓకే, కానీ మ్యూజిక్ డైరెక్షన్ ఏంటి? ఇది ఉంది, ఈ కోణాన్ని ఈ పార్శ్వాన్ని మనం కొంచెం చూద్దాం తీక్షణంగా అని ఐడియా ఉందా? అంటే లాజిక్ అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు. నేను ప్రోగ్రామర్తో కూర్చొని నాకు ఇది ఎగ్జాక్ట్లీ కావాలని టోన్స్ విఎస్టీ మన లూప్స్ నుంచి తీసుకున్నా, అందులో నాకు ఇలా కావాలని ఈ టోన్స్ ఇలా కావాలని నోట్స్తో సహా రాసి చేయగలను. సో ఆ స్పేస్ అయితే ఉంది. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అంటే విత్ మ్యూజిక్ ఇంకా మీరు చూడలేదు? మ్యూజిక్ చూడలేదు. అవును, జస్ట్ నార్మల్ మ్యూజిక్ చూడాలి. డెఫినెట్లీ మనం కలిసి వెళ్ళి చూద్దాం. అండ్ మీకు చిన్మయ్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, నేను ఫ్యూ ఇయర్స్ నుంచి చిన్మయ్ గారిని ఫాలో అవుతూ ఆవిడ పోస్ట్లు ఇవన్నీ చూస్తుంటాం, అబ్జర్వ్ చేస్తుంటాం. మీకు ఇంకా చిన్నప్పటి నుంచి తెలుసు. సో రాహుల్ గారు కూడా అందాల రాక్షసి నుంచి తెలుసు. ఏంటి అసలు వాళ్ళిద్దరు కపుల్ అంటే వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే ఓన్లీ సినిమా కోసం పాటల కోసం బతుకుతారు ఓకే, బట్ వాళ్ళు ఏంటి అంటే జనరల్లీ చాలా మందికి వాళ్ళ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడింది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం అవుతుంది. రాహుల్ ఇస్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. చిన్మయ్ అక్క తన అంత ట్రాన్స్పరెంట్ అండ్ ట్రూత్ఫుల్ వ్యక్తి నేను చూడలేదు. ఏదున్నా మొహం మీద నిజమే మాట్లాడుతుంది. అలాంటి ఒక వ్యక్తి పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. అ స్వీట్ హార్ట్ మీట్స్ అ ట్రూ పర్సన్ అన్న కాంబినేషన్ వాళ్ళది. కానీ అంటే జనరలీ మనం సెలబ్రిటీస్ అవ్వచ్చు, పబ్లిక్ ఫిగర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఒక చిన్న మాట మాట్లాడినా, ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా ఇట్ వెంట్ వైరల్. ప్రతి ఒక్కరు దాన్ని వెళ్ళిపోతుంది, అవసరం లేని ప్లేసెస్ కూడా ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది, అదంతా వెళ్ళిపోతుంది. సో మనం అలా పబ్లిక్ ఫిగర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అయినప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం అంటే ఆ కాన్షియస్నెస్ ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే దాన్ని ఎలా తీసుకుంటే అలా అనుకోవచ్చా? ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. రాహుల్ కావచ్చు, చిన్మయ్ కావచ్చు, వాళ్ళ మనసులో అనుకున్నది మాట్లాడడంలో తప్పేముంది. ప్రతి మనిషికి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక దృక్పథం ఉంటుంది, పర్స్పెక్టివ్ ఉంటుంది. అది మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎందుకు ఉంది మన కంట్రీలో? మాట్లాడడానికి కదా, మన ఒపీనియన్ మనం మాట్లాడడానికే కదా. సోషల్ మీడియాలో వేరే పేర్లు పెట్టుకొని, వేరే ఐడి కింద పెట్టుకొని బూతులు తిట్టడం నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకుంటున్నారు కదా. అది కాదు. నువ్వు నీ పేరు పెట్టుకొని నీలా బతుకుతూ నీకు అనిపించింది నువ్వు మాట్లాడమే యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వాళ్ళకు ఒపీనియన్ ఉంది, ఈదర్ యూ టేక్ ఇట్ ఆర్ నాట్, బట్ దే డూ హ్యావ్ ఎన్ ఒపీనియన్, దే డూ హ్యావ్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు జనరలీ మనకి తెలిసిన, ఇప్పుడు మీ గురించి ఏదైనా కమెంట్ వచ్చింది అనుకోండి, నేను అన్న ఇట్లా మీ గురించి వచ్చిందని షేర్ చేస్తాం, చెప్తుంటాం. ఇప్పుడు ఆవిడ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అని అన్నారు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా కమెంట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ చెప్తారు, ఇలా వచ్చింది మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు. ఈవెన్ తనకే కింద డిఎమ్స్లో మెసేజెస్లో చాలా చేస్తుంటారు, బుల్లింగ్ చేస్తుంటారు. పర్సనల్ ఇప్పుడు పిల్లల గురించి కూడా టాపిక్ వచ్చింది, చాలా మంది పిల్లలు అంటే వాళ్ళకి బ్యాడ్ కోరుకోవడం ఇలాంటి థింగ్స్ కూడా వచ్చాయి. సోషల్ మీడియా అంటే మరీ బియాండ్ అయిపోయిందని అనుకోవచ్చా? జస్ట్ టూ మచ్. అంటే నోరుంది కదా ఏది పెడితే వాగేసి, వేళ్ళు ఉన్నాయి కదా ఏది పెడితే టైప్ చేసేయకూడదు కదా. ఆ చిన్న కాన్షియస్నెస్ ప్రతి మనిషికి అక్కడ ఉండాలి, ఆ టైప్ చేసేవాడికి ఉండాలి. ఎన్ని బూతులు చూసుకుంటాం కింద, ఎలా తిట్టగలుగుతున్నావు నువ్వు? నేను పట్టుకోలేరనే కదా. దీనివల్ల నీ మీద కేసు రాదనే కదా. అదే ఒక సివియర్ పనిష్మెంట్స్ ఉన్న కేసు పెట్టండి, ఒక్కరు మాట్లాడతారు, అలాగా బాధ్యతగానే ఉంటారు కదా. అదే ఆ రెస్పాన్సిబిలిటీ బేసిక్గా స్వతహాగా మనకు ఉండాలండి. ఇప్పుడు ఆవిడ పోనీ ఏమన్నా తప్పు మాట్లాడితే ఓకే, ఆవిడ చాలా గొప్ప పని చేస్తుంది అండ్ షీఈస్ ఫైటింగ్ ఫర్ ఆల్ ద విమెన్ రైట్స్ అండ్ షీఈస్ అ ప్రాపర్ ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ అంటే మళ్ళీ ఏదేదో, ఒకప్పుడు కమ్యూనిస్ట్ అంటే ఎముకల్లో వణుకుపుట్టినట్టు, ఇప్పుడు ఫెమినిస్ట్ అంటే దూరం పెట్టేస్తున్నాం. ఫెమినిజం ఇస్ నథింగ్ బట్ నువ్వు నేను ఈక్వల్ అనేది, ఒక ఆడ మగ సమానం అని చెప్పడం తప్పే ఉంది. మరి అంతే కదా. ఇంకా మనం వెనక్కి వెళ్ళి ఆ ఛాందస్వాదం కొద్దీ అలాగే బతకాలనుకోవడం తప్పు. ఒక తరం అలా బతికింది, మన పేరెంట్స్ కూడా అలా బతికుండొచ్చు. బట్ యాజ్ అ హ్యూమన్ యూ హ్యావ్ టు ఇవాల్వ్. ఇద్దరు ఈక్వల్ అని తెలుసుకోవడంలో అదే కదండి అందం. ఇప్పుడు శివపార్వతులు ఒకటేలాగా ఉంటారు, సగం అయినా అంటే సమానమే కదా. సో శివశక్తి అనేది సమానమైన ఎనర్జీ, అది బేసిక్గా. దానికి మనం ప్రయత్నించాలా వద్దా? కానీ సెలబ్రిటీస్ ఎక్కువ పర్సనల్గా తీసుకుంటారేమో కదా, అంటే జనరల్లీ తీసుకుంటారు కదా, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి. అండ్ అదే ఎవరినో ఒకరు ఏదో అనాలి, దూషించాలి. పరదూషణం అనేది బేసిక్గా మన జనాలకి బాగా ఇష్టమైన పని సోషల్ మీడియాలో ఎస్పెషలీ. అండ్ షీఈస్ ఫైటింగ్ ఫర్ హర్ గుడ్ కాజ్, రైట్ కాజ్. అందుకే తను వాయిస్ అవుట్ చేస్తుంది ప్రతిదీ. అండ్ రాహుల్ సపోర్ట్ సార్. ఐ థింక్ ఆ సపోర్ట్ సిస్టమ్గా రాహుల్ ఉండడం కూడా చాలా గొప్ప పని. కానీ అంటే దట్స్ ద బెస్ట్ కపుల్కి ఉన్న వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అదే కదా. అంటే అలా ఏదైనా స్టేట్మెంట్స్ అవ్వచ్చు, అలా రియాక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ వర్క్ మీద ఏం టెన్షన్స్ అలా ఏం క్రియేట్ చేయదా? అవుతుంది. ఇప్పుడు చిన్మయ్ గారు ది బెస్ట్ సింగర్, ఎనీ లాంగ్వేజ్ 5 లాంగ్వేజ్లో పాడు, తను డబ్బింగ్ కావచ్చు, ప్రతిదీ ఫ్రమ్ చైల్డ్హుడ్. అంటే నాకు తెలిసి చాలా మందికి తన ఫేవరెట్ సింగర్. సో ఇలాంటివి ఏమైనా పర్సనల్ లైఫ్ మీద అవ్వచ్చు, వర్క్స్ మీద అవ్వచ్చు, ఎఫెక్ట్ అవ్వచ్చా అని?
ఇప్పుడు రాహుల్ గారు సినిమా ఉంది రిలీజ్ నిజం మాట్లాడితే ఇక్కడ నచ్చదు కాబట్టి చాలా మంది దూరం పెడతారండి. ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. యూ షుడ్ నాట్ హ్యావ్ అన్ వాయిస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ నిజం మాట్లాడకూడదు. అందరూ మైక్ పుచ్చుకున్నప్పుడు ఇది చాలా శుభ సాయంత్రం అన్న పాయింట్ నుంచి మొదలెట్టి మొత్తం ఫేక్ ముచ్చట్లా ఉంటాయి కదా చాలా వరకు. ఐఎమ్ సేయింగ్ నాట్ ఎవ్రీ వన్. మళ్ళీ అది ఆ కోట్ చెప్పాలి కదా, ఆ నాట్ ఎవ్రీ వన్ అని చెప్పకపోతే మళ్ళీ అందరూ ఫీల్ అయిపోతుంటారు. సో అదే అంటాను, నువ్వు నిజం మాట్లాడడానికి, నిర్భయంగా నిజం మాట్లాడడానికి, నిక్కచ్చిగా నిజం మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? జరిగేదే కదా చెప్తున్నాము. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అది నీ ఇష్టం. ఎదుటి మనిషిగా ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ చాయిస్ కదా అక్కడ. అంతే. సో ఇప్పుడు యానిమల్ తర్వాత ఐ థింక్ బాగా ఇంకా ఫుల్ బిజీ అయిపోయినట్టున్నారా? అంటే క్యాజువల్గానే జరుగుతున్నాయా? అంతే ఉంటుంది. అలాగే ఇప్పుడు వరుస పెట్టి ఇప్పుడు మహా అవతార్ నరసింహ, సత్యం సుందరం, మహా అవతార్ నరసింహ, ఆ తర్వాత కూలీ, వార్ 2, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్, ఎల్ఐకే, నెక్స్ట్ పరాశక్తి, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా స్టేట్ ఫిల్మ్స్ 2, యాక్టింగ్ 2 రిలీజ్కి ఉన్నాయి. మారియో సినిమాకి సంగీత దర్శకత్వంతో పాటు అందులో అడిషనల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, లిరిక్స్ అండ్ ఆల్సో విలన్గా చేశాను. ఈ ఎస్ఐ యుగంధర్ అని ఈటీవీ వెనుకుంది. అందులోనూ జల్లయ్యారని మీరు కళ్యాణ్ ఆఫ్ కోర్స్ స్టోరీస్ పోస్టులు పెడితే సగం మీ గురించి. అదే, హీఈస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. సో అట్లా తను చేసిన వాటిల్లో నేను ఎలాగో భాగస్వామి నాది ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి పెద్ద బాధ్యత వహించాను. మ్యూజిక్ కూడా తీసుకొని. ఏంటంటే అది ఏంటి కమర్షియల్ అంటే ఏదైనా రివెంజ్ డ్రామా ఆరల్స్ అలానా, లేదంటే మీకు అవుట్ ఆఫ్ క్యూరియస్ నేను ఒకటి అడుగుతాను. వెరీ క్వర్కీ ఐడియా అది. ఇందులో హెబా పటేల్ ఈస్ ప్లేయింగ్ యాజ్ హెబా పటేల్ ఇన్ ద ఫిల్మ్. సో అలాంటి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ డ్రామా. మీకు ట్రైలర్ రిలీజ్ చేసినా ఇదే ఈ స్టోరీ కనుక్కున్న వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ ఆ టైప్లో ఉంటుందన్నమాట బేసిక్గా. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో క్వర్కీగా నడిచే ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ. మహావతార్ నరసింహకి మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వర్క్ చేశారా? నేనే చేశానండి. దుస్థితి ఏంటంటే అదేదో ఒకటి ఇష్యూ జరిగిందని నేను కూడా చదివాను. అదే ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు తెలుగుకి నేను రాశాను పాటలన్నీ, మాటలన్నీ. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, హిందీ ఒరిజినల్ ఎవరైతే రైటర్ ఉన్నారో అతని లిరిక్స్ మనం వాడలేదు, కానీ అతని పేరు ముందేసి తర్వాత నా పేరు వేసేది. ఎందుకంటే ఒరిజినల్ అదంట. ఇది ఏం లాజిక్ ఇది? నేను అది వాడితే అదే యథావిధిగా నేను రాస్తే కనీసం అప్పుడు అలా ఒప్పుకోవచ్చు. అలా రాయలేం కదా, లిప్కి రాయాలన్నా మనం అదే తర్జుమా చేయడానికి ఇక్కడ లేం కదా. గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్టు నా పని నేను చేయలేదు కదా. అలా రాసిన లిరిక్స్కి ఆయన పేరు నా పేరు కలిపేసారు. ఆ విషయం నాతో చెప్పని కూడా చెప్పలేదు, డిస్కషన్ కూడా లేదు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? క్రెడిట్స్ ఇచ్చారా పోనీ? ఎక్కడైనా పాటలు అని రాసిన దానికి ఎక్కడైనా ఇచ్చారా? లేదే, మీకు ఇవ్వలేదు కదా క్రెడిట్స్. బట్ నేను సోషల్ మీడియాలో ఏం చూసానంటే దీనికి డైలాగ్స్ ఇవన్నీ రాసింది రాకేందు, బట్ వేరే వేరే పేర్లన్నీ సర్క్యులేట్ అవుతూ వచ్చి అదంతా పోస్టులన్నీ చదివాను అనమాట. అదే వేరే పేర్లు అంటే మీకు ఇప్పుడు క్రెడిట్స్ లోనే మీరు పాటలకు వెళ్ళి చూసారనుకోండి, హిందీ రైటర్ పేరు ఉంది, నా పేరు ఉంది. ఎంతవరకు అది కరెక్ట్ అని అడుగుతాను, అంతే పాయింట్. ఇది డిస్కషన్స్ ఏం రావా? అగ్రిమెంట్స్ అయ్యేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు, స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఇవేం చెప్పలేదు కాబట్టి నాకు క్రెడిట్స్ డైరెక్ట్ గా వాళ్ళ చాయిస్ కదా, మనకు చెప్పేస్తారు క్రెడిట్స్. సినిమా ఇస్తారు, డబ్బింగ్ ఇస్తాం, అయిపోయింది. సో ఇట్లా యు గేవ్ హార్ట్ టు దట్ ఫిల్మ్. ఆఫ్ కోర్స్ ఐ డిడ్. ఈవెన్ చూసిన వాళ్ళు ఆఫ్ కోర్స్ మీకు చాలా మెసేజెస్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి. ఇప్పటికీ రోజుకు 10 మెసేజ్లు ఓన్లీ మహావతార్ మీదే వస్తుంటాయి. సో ఏమన్నా ఒక ఫ్యూ లైన్స్ గుర్తున్నాయి మీరు దాంట్లో నుంచి, అంటే మీరు రాసినవి? అదే, ఇది బేసిక్గా లాస్ట్ క్లైమాక్స్ సాంగ్లో మంచి కొన్ని పడ్డాయి ఇంట్రెస్టింగ్గా. ఇవన్నీ ఒరిజినల్ కూడా లేవు, అందుకే నేను యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు అడిగాను కూడా అంటే తెలుగుకు మీరు ఎంత తీసుకొచ్చారని. కరెక్ట్, పీపుల్ షుడ్ నో కదా. ఎగ్జాక్ట్లీ. సో పెళ్ళుమన్న స్తంభమందు భళ్ళుమన్న రూపము, క్రూర ఘోర ఆగ్రహాగ్ని ఉగ్రమైన రూపము, వీరనారసింహము, ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయము, శ్రీ చక్రి జయము ఖాయం. అదే కాయము అంటే ఒళ్ళు, ఖాయము అంటే మనకు తెలిసింది. సో ఇట్లా దిశలు జడిసి దద్దరిల్లు కంఠీరవమిది, అస్త్రశస్త్ర సమనఖమిక చీల్చు అరిహృది, అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు భువికి తొలగు దుర్భరం, హిరణ్యకశ్యప హతం 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 హతం. సో ఇది తెలుగు పాటలోనే ఉందా? అవునవును. మరి నేను ప్రయత్నించింది. తర్వాత మీరు ఎక్కడ అంటే టీం వాళ్ళకి కానీ దీని గురించి ఏం డిస్కషన్ చేయలేదా, చేయదలుచుకోలేదా? ఏం చేయమంటారు, ఇంకా అయిపోయిన పెళ్ళికి ఆర్కెస్ట్రా ఎందుకు టైప్లోనే ఉంటుంది. అరే ఎందుకు మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి, మీ సక్సెస్ మీట్కి మీరు రాసిన వాటికి మీరు వెళ్ళాలంత బిజీ అయిపోయారా అని ఫోన్ చేశారు. అదే నేను కూడా మీరు కనపడలేదంటేనే నేను సెర్చ్ చేస్తే కనపడలేదు. ఎందుకు కనపడలేదు? పిలవలేదు, చెప్పలేదు, తెలీదు. తెలియదు, చెప్పలేదు, పిలవలేదు.
వర్క్ చేసిన వాళ్ళని కూడా పిలవలేకపోతున్నారు అంటే మేనేజ్మెంట్ ఆర్ టీమ్ ఆర్ ఎవర్ వర్క్ ఇంకా మనం ఐఎమ్ నాట్ పర్టికులర్లీ కంప్లైనింగ్ అబౌట్ ఎనీబడి కానీ ఐ థింక్ ఇట్స్ ప్రొడక్షన్స్ జాబ్ కదా అది టు ఇన్వైట్ పీపుల్ అది ఆర్ అట్లీస్ట్ ఇన్వైట్ కూడా అసలు లేదు ఇన్ఫార్మ్ ఇంటిమేట్ ఇన్ఫార్మ్ అది చేసినా మేము వస్తాం కదా బట్ వెరీ హ్యాపీ మీరు ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడం ఆ డైలాగ్స్ మీరు హార్ట్ఫుల్ ఏ సినిమా అయినా మీరు అలానే పని చేస్తారు ఎందుకంటే నాకు ఐఎమ్ ఫాలోయింగ్ యూ ఫ్రమ్ ఇయర్స్ కాబట్టి మీరు అన్నయ్య అంతా మీ వర్క్స్ అన్ని డెడికేటెడ్గా చేస్తుంటారు అండ్ రీసెంట్గా ఒక సూర్య గారి సినిమాల గురించి వీటన్నిటి గురించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేను కంగువా ఈవెంట్లో మీరు ఒకటి మాట్లాడారు సినిమా అసలు అద్దరిపోయింది ది బెస్ట్ సినిమా అని చెప్పి అంటే జనరల్లీ మనం వర్క్ చేసిన ఎంతూజియాజం ఇదంతా ఉంటుంది కానీ సినిమా కొంచెం అంటే తర్వాత వర్క్ అవ్వకపోయినా ఇదంతా మీరు అంటే నేను ఒకటి చెప్పాను గమనిస్తే ఫస్ట్ 20 minutes దాటిన తర్వాత ఆ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాను ఐ స్టిల్ నో స్టాండ్ బై దట్ వర్డ్ నాకు ఫస్ట్ 20 minutes నాకంత ఎక్కలేదంటే ప్రజెంట్లో కరెంట్లో జరిగేది అది కొంచెం టూ మచ్ టూ అవే అనిపించింది అదే టోన్ సెట్ అవ్వాల్సిన టైం కదా అందుకని డిస్కనెక్ట్ అయ్యాము నా ఫీలింగ్ ఆ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఆ సౌండ్ పరంగా మొత్తం లెవెల్స్ ఎక్కువయ్యాయి కాబట్టి దానికి డిస్కనెక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు మీరు దాని సౌండ్ కొంచెం తగ్గించుకొని చూడండి ఆ పోర్షన్స్ చూడండి డెఫినెట్లీ ఆ పోర్షన్స్లో ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు ఇప్పటికీ అదే సో ఐ స్టిల్ స్టాండ్ బై దట్ వర్డ్ ఆ 20 minutes తర్వాత ఆ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఐ స్టిల్ లైక్ దట్ ఫిలిం బాగుంటది మీరు లెవెలింగ్ తగ్గించుకొని ఒకసారి అంటే ఫైనల్ లెవెలింగ్ ఓవర్ షూట్ అయింది అన్నది ఇట్ వాస్ అ కంప్లైంట్ అనమాట విచ్ ఇస్ నాట్ మై డిపార్ట్మెంట్ సో అది నా వరకు నేను ఏం చేయగలను దానికి చాలా శాయశక్తుల ప్రయత్నం చేశాను తమిళ పేర్లు వాడకుండా మిగతావన్నీ అన్ని తెలుగు పేర్లుగానే మార్చి చేశాను అదే సో ఐ డిడ్ మై జాబ్ రైట్ ఆ భాష కూడా కరెక్ట్గానే ఉంటుంది ఆ ఏజ్లో అంటే ఆ పీరియడ్లో వాడింది కూడా చాలా మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని రాశారు ఆ ఫిల్మ్ కి అంటే ఆ రీజన్స్ అవన్నీ మెన్షన్ చేయాలి కాబట్టి బట్ సినిమా అయిపోయిన తర్వాత ఏమైనా డిస్కషన్స్ అవుతాయా సినిమా ఇది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఎక్కడ పోయింది ఎక్కడ మిస్ అయింది అవ్వలేదు ఈ సినిమాకి అయితే అవ్వలేదు కంగువాకి అవ్వలేదు ఈవెన్ తర్వాత మీరు సూర్య గారిని కలవడం ఏం లేదు అవ్వలేదుగా అవునా బట్ అంటే ఈ మధ్య చాలా రీసెంట్ గా డిస్కషన్స్ ఏంటంటే సూర్య గారి ఫిల్మ్స్ అవ్వచ్చు కొంచెం తెలుగులో వర్కౌట్ అవ్వదు బట్ గతంలో చాలా సినిమాలు తెలుగు ఆడియన్స్ ఎంత కార్తీ గారిని సూర్య గారిని ఎంత దగ్గరికి తీసుకున్నారు దే నో వెరీ వెల్ కొంచెం ఆడట్లేదు ఈ టాపిక్స్ అన్ని వచ్చినప్పుడు కంగువా నుంచి కూడా కొంచెం కంగువా తర్వాత ఏమొచ్చింది రెట్రో కదా రెట్రో నేను చేయలేదు అందులో బట్ ఐ థింక్ ఐ వాచ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు బేసిక్గా అది తెలుగులో చూసాను అది అందులో అది డైరెక్టర్స్ చాయిసా లేకపోతే ఇక్కడ రైటర్స్ చాయిసా తెలియదు పారి వేందన్ ఇట్లాంటి పేర్లన్నీ అలానే ఉంచేసారు ఐ డోంట్ నో వై ఎందుకు ఇప్పుడు నేను మన తెలుగు ఆడియన్స్ తరపున నేను అందరిని అడిగే క్వశ్చన్ అనుకోండి పోనీ ఇది అక్కడ 180 రూపాయలు అయితే ఇక్కడ 180 రూపాయలే కదా ఆల్మోస్ట్ అంతే 200 రూపీస్ వేసుకోండి టికెట్ ప్రైస్ అదే 200 రూపీస్ పెట్టి నేను తమిళ సినిమా చూడాల్సిన దుస్థితి నాకేంటి అంతే కదా తెలుగు సినిమా నేను కొనుక్కునే తెలుగు సినిమా టికెట్ వా నేను చూడాల్సిన తెలుగు సినిమా కదా కాదా అంతే సో తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయండి అది ఇఫ్ ఇట్ ఇస్ డైరెక్టర్స్ చాయిస్ నో యు ఆర్ రాంగ్ ఇఫ్ ఇట్ ఇస్ రైటర్స్ చాయిస్ స్టిల్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అలా అనుకుంటే టైటిల్స్ కూడా తెలుగులోనే అంటే ఇన్ ద సెన్స్ తెలుగు రిలేటెడ్ ఉన్నాయి పెట్టుకోవాల్సి వస్తుంది కదా ఇది కూడా నేను చెప్పాను నేను ఎక్కడ మాట్లాడడానికి గుర్తులేదు కానీ ఈ ఇన్నుతో ఫినిష్ అవుతుంది తంగలాన్ కావచ్చు అవన్నీ కావచ్చు మార్చండి ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు అవ్వై షణ్ముగి అనే సినిమాని అవ్వై షణ్ముగిగా రిలీజ్ చేస్తుంటే అనేవాళ్ళు భామనే సత్యభామనే ఎంత అద్భుతమైన టైటిల్ ఎంత అద్భుతమైన టైటిల్ అది సో అదే అట్లాగా ఒకటి కాదు ప్రతి సినిమాని మనం దాని తగ్గట్టు తెలుగుకి మారినప్పుడు మార్చుకున్నాము లేదా కామన్గా పెట్టిన సినిమాలకు ఉంటాయి గుణానే ఇప్పుడు అంతెందుకు ఖైదీనే కూలీనే లియోనే సో అట్లా అయినా ఇంట్రెస్టింగ్గా పెట్టాలి లేదా యూనో చేంజ్ ఇట్ ఫర్ ద తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమాగా ప్రజెంట్ చేద్దాము దీనికి ఒక రైటర్గా నేను బాధ్యత స్వీకరించడానికి నేను ఫైట్ చేయడానికి నేను రెడీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సత్యం సుందరం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మెయ్యి అడగని నేను సత్యం సుందరంగా అందుకే మార్చాను ఆ సినిమా మీరు చూసుకుంటే జాగ్రఫీ మారుతుంది దాని తగ్గ సీజీలు మార్చాము ప్లేసెస్ కి తగినట్టు స్టోరీ సో అదే విషయం సత్యం సుందరంలో కూడా మీకు మంచి ఆ డైలాగ్స్ అవ్వచ్చు చాలా న్యాచురల్ గా ఈవెన్ అసలు ఆ సినిమా చూస్తూ ఉంటే కూడా మంచి సినిమా రాబలే ఫీల్ అంతా నాకు తెలిసి మీ రైటింగ్స్ లో కూడా పార్ట్ చాలా ఉంది అని అనిపిస్తుంది కార్తీ గారితో ఏమన్నా అంటే ఆ సినిమా టైం ఏమైనా మాట్లాడుకున్నారా మీరు అద్భుతంగా ఎప్పుడు ఆయనతో అసోసియేషన్ కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి సూర్య గారి సినిమాలు ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ కరుపు సినిమా ఉంది కదా దానికి పేరు మారుస్తున్నాము తెలుగుకి సో ఇది ఫస్ట్ అక్కడ పోస్టర్ రిలీజ్ అప్పుడు కరుపు అనే వచ్చింది అప్పటికి వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు అర్జెంట్గా రిలీజ్ చేయాలని చేశారు కానీ దట్ టైటిల్ విల్ బీ చేంజ్డ్
దట్ విల్ బి అనౌన్స్ డిస్కషన్ అవుతుందా discussion మీకు తెలుసు అవుతుంది. కదా టైటిల్ ఏంటనేది కరుపు సినిమా రాస్తున్నాను, టైటిల్ కూడా తెలుగు టైటిలే వస్తుంది, ఆర్ తెలుగు వాళ్ళకి అర్థమయ్యే టైటిల్ అయితే వస్తుంది ఫర్ షూర్. అది మాత్రం అది మాత్రం నా సైడ్ నుంచి అండ్ నేను మ్యూజిక్ మొన్న అనౌన్స్మెంట్ వీడియో ఇవన్నీ చాలా బాగున్నాయి అనుకుంటా కదా. Ah. మేబీ సూర్య గారికి అంటే ఏదైతే తెలుగు ఆడియన్స్ అందరూ కోరుకుంటున్నారో ఈవెన్ తమిళ ఆడియన్స్ ఆల్సో అంత మంచి ఫిల్మ్ అవబోతుంది అనుకో. నేను సినిమా చూడలేదు ఇంకా, నేను సినిమా చూడలేదు. ఐఎమ్ ప్రిటీ షూర్ ఇది ఆయనకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫస్ట్ ఆయనకు ఒక సాలిడ్ హిట్ పడాలని. ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ హీ డిజర్వ్స్ మచ్ మోర్ సక్సెస్ అనేది నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు ఈ కొంచెం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఈ హిట్ పడితే కనుక ఆయనకు ఒక మంచి బూస్ట్ వస్తుందని నా ఫీలింగ్. సో ఇప్పుడు యానిమల్ కి మీరు సందీప్ రెడ్డి గారితో వర్క్ చేశారు. ఇట్స్ ట్రెమెండస్ ఫిలిం అండ్ తెలుగు డబ్బింగ్ కి కూడా ఎంత మీరు అందులో ఒక క్యారెక్టర్ కూడా డబ్ చేశారు కదా. సో ఇప్పుడు ఏంటి యానిమల్ తర్వాత సందీప్ గారితో ఏమైనా ట్రావెలింగ్ ఎలా ఉంది, అసోసియేషన్ ఎలా ఉంది? మధ్యలో మాట్లాడుకున్నాం. హీస్ అ నైస్ పర్సన్, హీస్ అ వెరీ వార్మ్ పర్సన్, ఎస్పెషలీ విత్ మీ. సో టచ్లోనే ఉన్నాం. సో ఆల్ గుడ్. ఏమన్నా స్పిరిట్ డిస్కషన్స్ ఏమైనా జరిగాయా? లేదు, యాజ్ ఆఫ్ నౌ ఏం లేదా? లేదు, స్పిరిట్ గురించి కాదు. జనరల్లీ ఒక సినిమా అవుతున్నప్పుడు నేను నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను, ఇది అలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది అని ఒక మాటలు అనిమల్ అప్పుడే మాట్లాడుకున్నాము. దాని గురించి నేను ఏం రివీల్ చేయకూడదు. అట్లీస్ట్ మీతో ఆయన కన్వర్సేషన్, సినిమా స్టోరీ అడగట్లే నేను. లేదు, వి హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ అబౌట్ స్పిరిట్ ఆల్సో. వైల్ యానిమల్ చేస్తున్నప్పుడే వి వర్ టాకింగ్ అబౌట్ ద మూవీ. ప్రభాస్ అని చెప్పారు అప్పుడే మీకు ఫిల్మ్ ఇదంతా. అంటే జనరల్ మనకు పోస్టర్స్ కూడా పోలీస్ వేవ్ గెటప్స్ ఇవన్నీ వేసారు కదా రివీల్ చేసిన కొన్ని పిక్చర్స్. ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉండబో. ఎప్పుడు అంతే ఉంటుంది ఆయన దగ్గర నుంచి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాజ్ ఆయన పర్ఫెక్షనిస్ట్, ఈజ్ అ వెరీ గుడ్ క్రాఫ్ట్స్మన్. మీరు ట్రావెల్ అయిన ఫస్ట్ సినిమా ఇది ఒకటే కదా, యానిమల్ ఒకటే? అవునండి. యానిమల్ తోనే మీరు ట్రావెల్ అయ్యారు. సో ఆయన మీ వర్క్స్ ఇవన్నీ నచ్చి మీతో చేయించుకున్న. ఆయన చూసిన సినిమాలు నావి ఆకాశం నీ హద్దురా చూశారు, సార్పట్టా చూశారు, ఇంకోటి ఏదో చూశారు. ఈ మూడు చూసి లేదు ఇతను గుడ్ అని ఫిక్స్ అయ్యి పిలిపించారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను దానికి కారణం అర్జున్ రెడ్డిలో అదేంటి కమల్ రోల్ చేసిన కళ్యాణ్, తన వల్ల అసోసియేషన్ ఏర్పడింది. సో తనకి థ్యాంక్స్ అనమాట. అండ్ సింగింగ్ సంబంధించి సినిమాలకు సంబంధించి రీసెంట్గా ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంటాయి. మీరు నాన్నగారు మంచి లిరిక్ రైటర్ అండ్ అంతేకాకుండా ఆయన సాంగ్స్ అన్ని తెలుగు వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు రాసిన పాటలు ఈవెన్ అందాల రాక్షసు, లాస్ట్ టైం నేను చకోరీ సాంగ్ కూడా అడిగితే ఈవెన్ ఆ సాంగ్ కూడా చాలా మంచి బైకర్స్కి వీళ్ళందరికీ దాని షోకిలా గురించి సాంగ్. జనరల్లీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు చాలా మందితో ట్రావెల్ అవుతుంటారు, చూస్తుంటారు. రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన ఫ్యూ థింగ్స్. ఈవెన్ నేను ఎస్పీ చరణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను అడిగాను అనమాట దీని గురించి. మీరు చరణ్ గారికి ఆ సాంగ్ రాశారు కదా, ఏదో అలజడే. మీకు చరణ్ గారితో కూడా అసోసియేషన్ ఉంది కదా? మొన్న కూడా కలిసాము రీసెంట్ గా. చరణ్ గారు అవ్వచ్చు ఆర్ఎల్స్ ఇళయరాజా గారు రీసెంట్ గా చాలా సినిమాలకి ఏదైనా కొంచెం ఒక సాంగ్ బిట్ కానీ ఏదైనా ఎక్కడైనా యూజ్ చేసినా, లేదు ఏదైనా వాడినా, రిప్రజెంట్ చేసినా, ఈవెన్ గునాక్ అవ్వచ్చు, చాలా సినిమాలకి ఇళయరాజా గారు కేసు పెట్టడం అయింది. ఇప్పుడు ఈవెన్ చరణ్ గారు కూడా మన కీడాకోలాలో బాలు గారు సాంగ్ వాడినందుకు కేసు పెట్టడం ఫైల్ చాలా జరిగాయి. ఇప్పుడు రీసెంట్ నిన్న కూడా ఒక సినిమాకి డ్యూడ్కో దేనికో కూడా ఇళయరాజా గారు ఏదో సాంగ్ కి ఆయన కేసు పెట్టారు. జనరల్లీ ఇది అంటే ఏంటి ఆ పర్సెప్షన్? ఇప్పుడు ఇళయరాజా గారు కేసెస్ పెట్టడం వచ్చు, చరణ్ గారు కూడా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చేసేది చాలా కరెక్ట్ అయిన పని. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ప్రొడక్షన్ కార్పొరేట్ అయిపోయారు కదా అందరూ, వాళ్ళకి వస్తే డబ్బులు వాడుకున్నది, మరి వీళ్ళకి క్రెడిట్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వాలి వీళ్ళ పాటలు కదా? ఏ వాయిస్లో పెట్టి చేసినందుకు పర్మిషన్ అయినా అడగాలి కనీసం. చరణ్ అనే దగ్గర మీరు పర్మిషన్లు అడగరు, వాడేసుకుంటారు, డబ్బులు ఇవ్వరు. మరి మీరు చెప్పండి, అది కరెక్టా? కాదు, కరెక్ట్ కాదు. మరి రైట్స్ ఉంటాయి. సో పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ రైట్స్ ఉంటాయి బేసిక్గా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కింద వస్తుంది. దానికోసం రాజా గారు కేసు పెడుతున్నారు. ఇది జరగాలి. దిస్ అ ఫైట్ అగైన్స్ట్ కార్పొరేట్స్, అంతే పాయింట్. సో అంటే ఇప్పుడు అలా పెట్టడం వల్ల చాలా మంది అంటే మేబీ వాళ్ళని తిట్టుకునే ట్రోల్ చేస్తారు. ఎందుకు వాళ్ళకి మన జనాలకి పైన ఉన్నది కనిపిస్తుంది కానీ లోపల ఎందుకు చేస్తున్నది అని తెలియదు కదా. సాంగ్స్ అవ్వచ్చు, వాటి రైట్స్ అవ్వచ్చు, దేన్నైనా ట్రోల్ చేయడం మన వాళ్ళకి ఇష్టం, చేస్తారు, చేయనివ్వండి. బట్ నిజమైతే ఇది. సో వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని వాళ్ళ పర్మిషన్ లేకుండా వాడడం కరెక్ట్ కాదు. పోనీ వాడుతున్నందుకు పర్మిషన్ తీసుకోవాలి, పే చేయాలి, క్రెడిట్ ఇవ్వాలి. ఇవేవి చేయకుండా వాడేసుకుంటే ఎవడబ్బ సొత్తని. చరణ్ గారు కూడా అదే చెప్పారు, నేను పాడేవాడిని కదా, లేదంటే నాకు అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, తెలియకుండా వాడటం, అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వను. సో అందుకని అది కరెక్ట్ కాదు. అంటే ఇళయరాజా గారు ఆల్రెడీ దీనికి ముందు కూడా కొన్ని పెట్టినప్పటికీ కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు కదా. అంటే ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా ఒక 2-3 ఇలానే మెన్షన్ చేసినప్పుడు కూడా ఫర్దర్గా కూడా వాడుతున్నట్టున్నారు కదా సినిమాలో సాంగ్స్ అవ్వచ్చు. మేబీ ఆ ఇష్టంతో
వాడితే కనుక ఆయన మళ్ళీ అది కేసే పెడతారు, ఇంక అంతే కదా. ఆయన తెలియకుండా ఎందుకు ఉంటుంది బేసిక్గా, వాళ్ళ టీం ఉంటుంది కదా. సో అది అలా వాడకూడదు అనేది కరెక్ట్ అండి, బేసిక్గా అది కరెక్ట్ కాదు అలా వాడడం అనేది వితౌట్ పర్మిషన్. నేను చెప్పాను కదా రీజన్ దానికి. అండ్ ప్రభాస్ గారికి ఇంకొక సినిమా ఫౌజీ గురించి ఏంటి మీ రోల్ ఏముండబోతుంది? నేను చేయాల్సింది చేయలేదు. ఏ నేను 100 గుళ్ళ పూజారిని, అది 2 years డేట్స్ అడిగారు. అందులో 2 yearsలో కాంక్రీట్గా ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు, ఆన్ అండ్ ఆఫ్లో ఉండొచ్చు అన్న పాయింట్ చెప్పారు. నాకు పర్టికులర్గా ఎంత పేరు వస్తుందో తెలియదు ఆ రోల్ చేస్తే, నేను ఫిక్స్ అయ్యి ఐ సెడ్ నో. కానీ మీకు మంచి ఫ్రెండ్ ఫస్ట్ నుంచి అందుకే ఓపెన్గా చెప్పాను. ఏమనలేదా? ఏమంటారు, అది చేస్తే బాగుండేది అన్నారు. కరెక్టే, ఇన్ని పనుల మధ్యలో అది అవ్వదేమో అని చెప్పి. క్యారెక్టర్ చేయలేదు, బట్ ఓకే ఏదైనా రైటింగ్ ఆరల్స్ ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడం. రైటింగ్ నేను అడిగాను, హను ఇవ్వలేదు. హను ఇవ్వలేదా? ఓకే, హను అన్న ఇవ్వలేదు. మరి నేను ఏం చేయను, నేను అడిగాను, నోరు తెచ్చి అడిగాను ఈ సినిమాకి, ఏ ప్రభాస్ సినిమా కదా అని. సో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. హీస్ డూయింగ్ ఆన్ ఓనా, అంటే తానే చేసుకుంటున్నారా? ఐ డోంట్ నో. అంటే నేను జనరల్లీ నాకు తెలిసిన యాక్చువల్లీ మీరు రోల్ చేయట్లేదు ఫౌజీ సినిమాలో అని చెప్పి అని, బట్ రైటింగ్ పరంగా ఏదైనా మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫ్రెండ్. ఖచ్చితంగా నాకు రాయడం ఇష్టమే. ఇప్పుడు తన ద్వారా పరిచయమైన రాహుల్కి నేను ఇప్పుడు రాస్తున్నాను కదా, అవునవును, అందరూ రాక్షసి నుంచే కదా. సో అదే ఏమో తనకి ఇంకెవరి చేత ఇంట్రెస్టింగ్గా రాయించుకోవాలని అనుకుందేమో, తప్పలేదు కదా. బట్ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకోలేకపోయారంటే మేబీ ఆ పీరియాడిక్ టైం ఉందా? ఒక్క నిమిషం చెప్తాను. బేసిక్గా ఇప్పుడు నేను ఎన్ని పనులు చేస్తున్నాను లిస్ట్ వేద్దామా ఊరికే? నేను ఇప్పుడే చెప్పాను వరుస పెట్టి, నేనే చెప్పాను సింగింగ్ సినిమాలే చెప్తాం వరుస పెట్టి. ఇప్పుడు ఎల్ఐకే ఉంది, పరాశక్తి ఉంది, 2 స్టేట్ సినిమాలు ఉన్నాయి, 2 రిలీజ్కి ఉన్నాయి, 2 షూటింగ్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు కాంక్రీట్గా 2 years ఇచ్చేయడం అన్నది నాకు కరెక్ట్ కాదేమో అనిపించింది. నా ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి కూడా అది కరెక్ట్ కాదేమో అనిపించింది. బేసిక్గా మిగతా వర్క్స్ డిస్టర్బ్ అన్ని దేర్ వోంట్ బి ఏ బ్యాలెన్స్ నా పరంగా, అందుకనే. సో ఐ రియలీ మిస్ దాట్. మీకు తెలుసా అన్న ఇప్పుడు, అంటే మీరు క్యారెక్టర్ యాక్చువల్లీ మీరు మిస్ చేసుకున్నారని అన్నారు, అదే చేయట్లేదు అన్నారు కాబట్టి దాని స్టోరీ రిలేటెడ్ ఏమైనా తెలుసా మీకు? అది ఎలా ఉండబోతుంది సినిమా అనేది? ఆ ఒక్క పోర్షన్కి చెప్పారు నాకేంటో ఎలా ఉండబోతుంది, ఏంటి మీ క్యారెక్టర్ రోల్ ఆర్క్ ఏంటి? హను ఇస్ అ గ్రేట్ రైటర్, గ్రేట్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అద్భుతంగా చేస్తారు, అన్ని బాగుంటాయి, నేను లేను అందులో, అంతే పాయింట్. సో స్పిరిట్ ఫౌజీలో మీరైతే యాజ్ ఆఫ్ నో లేదు, ఫ్యూచర్ అయితే ఉండదు ప్రభాస్ గారి సినిమాలు కాబట్టి అంటారు. అంతే, ప్రభాస్ చాలా ఇష్టం కానీ నాకు ఉండాలేమో అదృష్టం. వర్క్ చేస్తారు ఇప్పటివరకు ఏమైనా ప్రభాస్ గారు? లేదండి, ఏ సినిమాకి వర్క్ చేయలేదు ఇప్పటిదాకా లేదు. సూన్ చేయబోతున్నారని నేనైతే బిలీవ్ చేస్తాను గట్టిగా. సో ఇన్నేళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీ ట్రావెల్ ఉంది, ఎవ్రీ వర్క్ యూ విల్ డూ, డబ్బింగ్ అవ్వచ్చు, ఇదంతా యు ఆర్ పార్ట్ ఆఫ్, అంటే మీ లైఫ్ అంతా సినిమానే అనుకోవచ్చు. మీది బ్రదర్ది ఏంటి సినిమా పర్సెప్షన్స్ చేంజ్ చేయాలని అనుకోవచ్చా ఇన్నేళ్ల ఈ జర్నీలో? మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? లేదండి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నాకు నచ్చిన సినిమా చేయాలి అన్న ఫీలింగ్లో ఉన్నాను. అందరికీ మనం ఒక హెల్పింగ్ మెట్టులాగా ఉన్నాం, తొక్కి వెళ్ళిపోయారు చాలామంది పైకి, నేను ఎక్కాలనుకుంటున్నాను ఇప్పుడు, అంతే పాయింట్. అంతేనా? చాలా మందికి మీరు రైటింగ్లో స్టెప్పింగ్ స్టోన్గా నేను మనే ఖచ్చితంగా ఉన్నామనే చెప్పాలి. చాలామంది లైఫ్స్కి చాలా హెల్ప్ అయ్యే పనులు కూడా చేసామని సగర్వంగా చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు మేమిద్దరం కలిసి ఎక్కాలనుకుంటున్నాం. బేసిక్ వాళ్ళిద్దరు, అంటే మీ ఇద్దరు ఎంతమందికి పని చేశారు? అంటే డబ్బింగ్ పరంగా కావచ్చు, రైటింగ్ పరంగా కావచ్చు, ఇవన్నీ మీరు చాలా మంది హెల్ప్ చేశారు కదా, వాళ్ళకి చేశారు కదా. వాళ్ళల్లో ఇప్పుడు ఎవరైనా మీకు నాకు ఇంత హెల్ప్ చేశారనో, లేదంటే నేను వీళ్ళ వల్ల పైకి వచ్చానని ఆ గ్రాంటెడ్గా ఏమైనా కృతజ్ఞత భావం, అది లేదే ఇండస్ట్రీలో మీరు ఎక్స్పెక్ట్ చేయడం తప్పండి. ఇండస్ట్రీ అనేది ఇప్పుడు యాజ్ ఎ పర్సన్గా మనం బయట నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేంత వరకు మనకు ఆ ఫ్రెండ్షిప్, రిలేషన్ ఇదంతా ఉంటాయి కదా. ఇండస్ట్రీకి వెళ్ళాక మారారు అనుకోవచ్చు వాళ్ళని. ఇప్పుడు మీతో ఒక ఫ్రెండ్ ట్రావెల్ అయ్యారు అనుకోండి, మీ ఇద్దరు హెల్ప్ చేసుకుని మంచి సినిమా చేస్తారు, అతను మంచి డైరెక్టర్ అయ్యి పేరు వచ్చేస్తుంది. ఇండస్ట్రీకి వెళ్ళాక అతను చేంజ్ అవుతారా? బట్ ఈ రిలేషన్, మీరు హెల్ప్ చేసిన ఇవన్నీ మర్చిపోతారా? సక్సెస్ ఒక మనిషిని మారుస్తుంది, మంచిగా అయినా కావచ్చు, చెడుగా అయినా కావచ్చు. ఉన్న స్థితి నుంచి వేరే మనస్థితికి మారుస్తుంది మ్యాక్సిమం. అలా మారకుండా ఉండేవాళ్ళు స్థితప్రజ్ఞులు చాలా తక్కువ మంది. సో నేను అదే అంటాను, సక్సెస్ క్యాన్ చేంజ్ ఎనీ మ్యాన్. నేను అలా ఉండకూడదని మాత్రం, ఎందుకంటే బికాజ్ నాకు బాలు గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఇందులో. ఆయన రెహమాన్ గారి గురించి చెప్పిన ఒక పాయింట్ కూడా నాకు చాలా ఇష్టం. ఆయన కీర్తి శిఖరాలను అంటింది, కానీ ఆయన కాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నాయి. అది చాలా గొప్ప మాట, అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. నువ్వు సాటి మనిషిని ముందు మనిషిలా చూడడం నేర్చుకోవాలి, అది మెయింటైన్ చేస్తే చాలని నా ఫీలింగ్. నువ్వు డెమిగాడ్ కాదు, నువ్వు గాడ్ కాదు, యూ మైట్ బికమ్ అ స్టార్,
అంతే. ఈవెన్ దో యువర్ అ స్టార్, ఈవెన్ దో యువర్ సెలబ్రిటీ, ఎండ్ ఆఫ్ ది డే యువర్ అ ఎఫ్ఎన్ హ్యూమన్, అంతే పాయింట్. నువ్వు మనిషి అన్న విషయం గుర్తుపెట్టుకుని ఏ పనైనా చెయ్యి. అండ్ నాన్నగారి గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆర్ఎల్ సాంగ్స్ వచ్చినప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో మెన్షన్ చేస్తుంటారు, మీరు చూస్తుంటారు, మళ్ళీ రీషేర్ చేస్తుంటారు, ఆ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఇంకా మీ రైటింగ్స్ అవ్వచ్చు వీటిల్లో ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఆల్వేస్ ఉంటాయి కాబట్టి ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఫర్దర్ గా ఐ వాంట్ టు డూ సమ్, అంటే మీరు ఇప్పటివరకు చేసిన ఇప్పుడు గూగుల్ చూస్తే చాలా ఉంటుంది, వికీపీడియా చూస్తే చాలా ఉంటుంది, సినిమాలు చూస్తే చాలా ఉంటాయి, మీ రైటింగ్స్ వర్క్స్ ఇవన్నీ ఫర్దర్ గా ఇంకా ఏమన్నా. నాన్నగారికి సంబంధించి ఆయన రాసిన ఒక కవిత సంపుటి ఉంది, అది ప్రచురిద్దామని పబ్లిష్ చేద్దాం అన్నది ఉద్దేశం. దాని మీద అదొకటి వర్క్ చేయాలి. అది మీరు అన్నట్టు ఆయన బ్లెస్సింగ్ అంటే ఇప్పుడు మహావతార్ రాస్తున్నప్పుడు కూర్చొని మనం ఇంత రాయగలమా అని ఫస్ట్ ఒక చిన్న భయం ఉంటుంది. ఆ భయం మంచిది అంటాను నేను బేసిక్గా. ఆ తర్వాత నాన్నగారు ఇవ్వండి ప్లీజ్ అంటే పైనుంచి ఆయన పంపించినట్టు అంతే బ్లెస్సింగ్స్ అనుకోవాలి. హీఈస్ వర్కింగ్ త్రూ మీ, నా డిఎన్ఏ ద్వారా ఆయన పనిచేస్తున్నారు అన్నది నా ఫీలింగ్ అంతే. హీ స్టిల్ విత్ మీ, హీఈస్ దేర్ యాజ్ అ గైడ్, యాజ్ అ టీచర్ అనేది నేను నమ్ముతాను. మీరు ఇప్పటి వరకు రాసిన సాంగ్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, డబ్బింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా అండర్ రేటెడ్గా మిగిలిపోయినాయి అని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా చాలానే ఉన్నాయి. గోట్ లైఫ్ అనే మూవీలో నాకు తెలిసి నేను రాసుకున్న తర్వాత సబ్బాష్ అని నాకు ఫీలింగ్ వచ్చింది. అంటే మనకి చాలా రేర్గా కలుగుతుంది, భలే వచ్చింది రా పాట అని అన్న ఫీలింగ్. ఎందుకంటే అది అంత తెలుగు ముందు ఎవరికి అవసరం లేదు. ఈ టాపిక్ కూడా మాట్లాడుకున్నాం ఇందాక. భాషాభిమానం ఇక్కడ బేసిక్గానే కొంచెం తక్కువ, అది ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను, నేను సర్వేలో తేలిన విషయం ఏంటంటే సౌత్ ఇండియన్ భాషల్లో ఫస్ట్ అంతరించిపోయేది తెలుగు అంట. ఎందుకు అంటే మనం తెలుగు మాట్లాడడాన్ని అగౌరవంగా ఫీల్ అవుతాం. కొంత మార్పు వస్తుంది కానీ అది యూత్లో చాలా తక్కువ శాతం ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు పెద్దగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మమ్మీ డాడీ కల్చర్లోనే ఇంకా ఉన్నాము. ప్రతి మామూలు రోజువారీ పనులు కూడా మనం తెలుగులో కాకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవడం అలవాటు చేసుకుంటున్నాము. పిల్లలకి అదే నేర్పిస్తున్నాము, నేనైతే అది చేయట్లేదు. సో అలా ఈ పాట అండర్ రేటెడ్ ఫీల్ అయిన పాట ఏంటంటే సరసరాగ కిలికించితహాస సకల భోగ మోహాంచితలాస సుఖ కలేశ హృదయాస్థలవాస స్వర్గ సమాన స్పర్శాన్వయలేశ. ఇంత తెలుగు ఎవరికి కావాలి ఫస్ట్ అంటున్నారు, కానీ ఆ పాట కోరుకుంది. నేను ఊరికే రాయలేదు, ఆ సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పవిత్రంగా ఉండాలి సెక్స్, రొమాన్స్ని చాలా పవిత్రంగా చెప్పాలన్నప్పుడు యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ టు మేక్ ఇట్ సౌండ్ మోర్ ప్యూర్. అది మనం చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనకి ఎక్కడ ఏం అనిపించదు. వి వెంట్ టు దట్ ఫీల్. యాక్చువల్లీ ఆ పాట వినుంటారు కానీ చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు. ప్లస్ అదేంటిది చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి ఆ పాటకి. అవును, చాలా అదే ఎవరు వినాలనుకోరు బేసిక్. చిన్మేక అండ్ విజయ్ దాస్ గారు. సో హీ కాల్డ్ మీ, విజయ్ దాస్ గారు ఎంత బాగుందండి, ఎంత మధురంగా ఉంది ఇది, ఇది వి షుడ్ వర్క్ టుగెదర్. మళ్ళీ తెలుగులో ఏముందో నేను చెప్తానండి, ఐ థింక్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఫర్ మీ అని ఒకసారి అప్పుడు మాట్లాడారు. ఫెల్ట్ రియల్లీ గుడ్. అంటే ఇంకోళ్ళకి అర్థమవుతుంది మన భాషా మాధుర్యం, మనకు అర్థమైతే ఏం చెప్పాలి అది. అదే ఇప్పుడు ప్రతి పాటకి నేను అలా రాస్తాను అనట్లేదు, నేను సరళమైన భాషలో రాసిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. బేసిక్గా పొడి పొడి మాటలే ఎక్కువ కావాలని అడుగుతున్నారు కూడా చాలా వరకు. కొన్ని సిచ్యువేషన్స్కి కావాల్సి వస్తుంది. అదే ఉండాలి, అది భాష అభిమానం మనకి స్వతహాగా ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. అంటే ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇక్కడ రాయగలిగితే ఇక్కడ స్పేస్ లేదు తీసేసుకుందాం అన్న పాయింట్లో అదే తీసుకోగలగాలి. అండ్ అన్నయ్య గురించి ఒక టాపిక్ అంటే జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కిడ్స్ అవ్వచ్చు, ఎవరైతే ఫాదర్స్ ఉన్న వాళ్ళ పిల్లలు, వీళ్ళందరి గురించి అబ్జర్వేషన్ జనరల్లీ జరుగుతుంటాయి, డిస్కషన్స్ అవుతుంటాయి. సూర్య గారికి స్టార్టింగ్లో డబ్బింగ్ చెప్పారు, అన్నయ్య ఇవన్నీ థింగ్స్ మంచి మంచి వర్క్స్ చేస్తుంటారు. చాలా మందికి తెలియదు అన్నయ్య ఇవి చేస్తారు అని చెప్పని. అంటే అన్నయ్య కెరీర్ అంటే జనరల్ ఇది మీకు పర్సనల్ కాబట్టి మీరు ఇన్ని ఫీల్డ్స్లో ఇన్ని తిరుగుతూ చేస్తూ రైటింగ్స్ డబ్బింగ్స్, కానీ ఎందుకు అన్నయ్య చాలా సెటిల్డ్గా లిబరల్గా కొన్ని వినాయకుడు లాగా నేను సుబ్రహ్మణ్య స్వామి లాగా అంతే పాయింట్. నేను 100 చోట్ల తిరుగుతూ ఉంటాను, అన్నయ్య అక్కడే కూర్చొని రాసుకుంటుంటాడు అంతే పాయింట్. అంటే జనరల్ మీ ఇద్దరికి డిస్కషన్ రాదా, ఏంటి రాయవా? లేదు, అద్భుతంగా రాస్తున్నాడు. ఆల్రెడీ 3 స్క్రిప్ట్లు గట్టిగా రెడీ చేస్తున్నాం, ఇవన్నీ అణుబాంబులే వస్తాయి అతి త్వరలో. కలిసే ఒకటి ప్లాన్ చేస్తున్నాం, విడిగాను ఒకటి చేస్తున్నాడు. సో వీఆర్ నాట్ బిహైండ్ ద స్టార్స్ నౌ, వీ వాంట్ టు బికమ్ స్టార్స్. అంతే. ఇప్పటివరకు మీరు స్టార్స్ కాదా? నాకు నేను స్టార్నే పుట్టుకు నుంచే.
కానీ జనాలు దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అదే అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే జనరల్లీ కంపేర్ చేసినప్పుడు చిన్నోడు బాగా దూసుకెళ్తున్నాడను ఇలాంటి టాపిక్స్ వస్తుంటాయి కదా. నాకు నా దృష్టిలో మా అన్నయ్య ఇంకా పెద్ద స్టార్, బికాజ్ తనకున్న జ్ఞానం, తనకున్న రైటింగ్ స్కిల్స్. ఒక సినిమా బయటికి రానండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి. ఈవెన్ నాకు ఒక సినిమా బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం, మనం ఇంటర్వ్యూ కూర్చుందాం, అప్పుడు మాట్లాడదాం. మీకన్నా మీ అన్నయ్య గారే ఇష్టం. ఆఫ్ కోర్స్, ఎందుకంటే నేను స్టార్టింగ్ లో వెతికి పిలిచి పట్టుకొని ఈవెన్ హెయిర్ కూడా లేదు వచ్చారు నా కోసం ఇంటర్వ్యూకి. అండ్ వెరీ హ్యాపీ. అండ్ మీ ఇద్దరి ప్రాజెక్ట్ నేను తొందరలోనే అది చూడాలి అని అనుకుంటున్నాం. నాది విడిగానే ఒక ప్రాజెక్ట్ ఉంది, తనది విడిగా ఒక ప్రాజెక్ట్ ఉంది, మేము ఇద్దరం కలిసి ఒకటి చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది గర్ల్ ఫ్రెండ్ నుంచి మిగతా చాలా మాటలు మనం మాట్లాడుకున్నాం. వెరీ హ్యాపీ ఫర్ యూ రాకేంద్ర గారు. అండ్ మీ వర్క్స్ ఇలానే ఫర్దర్గా అన్ని మంచి మంచి వర్క్స్, తెలుగు ఎక్కడ మిస్ అవ్వకుండా, తెలుగుదనం పోకుండా మీరు ఎంత కష్టపడతారు, ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో. ఈవెన్ మనీ వస్తాయి, ప్రతి దాంట్లో మనీ వస్తాయి, బట్ మీరు తీసుకునే ఆ జాగ్రత్తలు, శ్రద్ధ, ఐ లవ్ పర్సనల్లీ టు ద ఆడియన్స్ ఆల్సో. మిమ్మల్ని పరిచయం ఉన్న వాళ్ళు, ఈవెన్ లాస్ట్ ఒక్క మాట చెప్దాం అనుకున్నా, నేను పాత ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూలో ఒక మెన్షన్ చేశారు, ఎవరు ఒక షార్ట్లో ఎక్కడో ఒక మెన్షన్ చేశారు, మీరు ఎక్కడో ఫిల్మ్ నగర్ దగ్గర తింటుంటే ఒక అడుక్కునే పర్సన్ వచ్చారంట. వచ్చి జనరల్లీ కొంచెంమంది దగ్గర రావడానికి ఇష్టపడరు, కొంచెం ఏదో దూరంగా ఉంటారు, ఎవరైనా పక్క వెళ్ళి అన్నట్టు అంటారు. బట్ మీరు అతని మీద చెయ్యేసి మాట్లాడి, నేను ఇలా సోన్స్ యాక్టర్ని, అదే నేను ఇలా సినిమాలు చేస్తాను, ఫుడ్ పెట్టించారు, ఇదంతా నేను ఇలా సినిమాలో చేస్తాను అని ఒక అడుగునే పర్సన్కి చెప్పారని ఒక పర్సన్ మెన్షన్ చేశారు. అది చూసి నాకు రియల్లీ టచింగ్ అనిపించింది. జనరల్లీ మనమే, నేను ఇందాక చెప్పిన మాటకే స్టిక్ ఆన్ అవుతాను, ముందు మనిషిగా బతుకుదాం, ఆ తర్వాత ఎలాగైనా బతకచ్చు అని. వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ అది మెన్షన్ చేద్దామని నాకు గుర్తుపెట్టుకొని మరీ చెప్పాను అనమాట. సో మచ్. అది మాత్రం శరత్ గారు, థ్యాంక్ యూ, ఐ రియలీ ఎంజాయ్ ది ఇంటర్వ్యూ. మళ్ళీ మూడోసారి కొట్టిన తర్వాత కూర్చుందాం, అదైతే ఫిక్స్ అవ్వండి. థ్యాంక్ యూ తెలుగు వన్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ తెలుగు వన్ ఛానల్. థ్యాంక్ యూ రాకేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్.